హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఈ వీడియో నేను చెప్పే టాపిక్ వచ్చేసి క్లాస్ 9th చాప్టర్ 7 ట్రయాంగిల్స్ ఎక్సైజ్ 7.1. ఇట్ ఈస్ ఎ న్యూ సిలబస్ ఫర్ ఏపీ. ఈ సిలబస్ని ఇయర్ ఏపీలో స్టార్ట్ చేసింది. సో ఇది సిబిఎస్ సిలబస్. సో ఎగ్జామ్ 1 ఎక్సైజ్ 7.1లో ఫస్ట్ క్వశ్చన్. క్వాడ్రిలేటరల్ ఏసీబీ. క్వాడ్రిలేటరల్ అంటే 4 sides. పాలిగాన్లో 4 sides ఉంటే దాని ఏమంటాం? క్వాడ్రిలేటరల్ అంటాం. ఓకే, 3 sides ఉంటే ట్రయాంగిల్ అంటాం. క్వాడ్రిలేటరల్ ఏసీబీడీ. ఏసీ ఇజ్ ఈక్వల్ బీడీ. క్వాడ్రిలేటరల్లో ఏమి ఇచ్చాడమా? ఏసీ ఇజ్ ఈక్వల్ ఏడి. ఏసీ ఇజ్ ఈక్వల్ ఏడి. ఏబి బైసెక్ట్ అంటే బై అంటే 2, సెక్ట్ అంటే పార్ట్స్. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం. సో ఏబి ఈస్ బైసెక్ట్ యాంగిల్ ఏ. ఈ యాంగిల్ ఏని ఏబి అనే లైన్ ఎన్ని పార్ట్స్ డివైడ్ అవుతుందంటమ్మా? 2 parts, 2 equal parts. ఓకే, అయితే షో దట్ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ కాంగ్రెంట్ ట్రయాంగిల్ ఏబిడి. కాంగ్రెన్సీ మీన్స్ ఈక్వల్. సో ఏమేమి ఈక్వల్ ఇక్కడ? సైడ్స్, యాంగిల్స్. 2 ట్రయాంగిల్స్లో దే కరెస్పాండ్ సైడ్స్ అండ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చూపెట్టాలి. ఓకే, దాన్ని ఎలా చూపెడతాం అంటే బై యూజింగ్ కాంగ్రెన్సీ రూల్. ఏంటి కాంగ్రెన్సీ రూల్స్? అవి ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. ఏంటంటే అది సైడ్ యాంగిల్ సైడ్ యాంగిల్ సైడ్ ఆర్హెచ్ఎస్ అంటే రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్. ఓకే, సో హైపోటెన్యూస్ అంటే ఏంటి? 9 degreesకి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏమంటాం? హైపోటెన్యూస్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఇందులో ఏం చూపెట్టమంటున్నాడు? ఏబిసి నెక్స్ట్ ఏబిడి. ఈ రెండు ఏమని చూపెట్టాలంట? కాంగ్రెన్సీ అని చూపెట్టాలి. సో ఇది కాంగ్రెన్స్ సింబల్. కాంగ్రెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్. కాంగ్రెన్స్ సింబల్ ఇది. సో ఈ 2 ట్రయాంగిల్స్ని కాంగ్రెన్సీ అని చూపెట్టాలంట. సో అది ఎలా చూపెడతాం అంటే ఈ 2 ట్రయాంగిల్స్లో ఏబిసి ఏబిడిలో వాడు ఏమి ఇచ్చాడు? ఏసీ ఇజ్ ఈక్వల్ 8 అని ఇచ్చాడు. అలానే బైసెక్ట్ అంటే ఈ యాంగిల్ ఏ అనేది ఎన్ని పార్ట్స్గా డివైడ్ అవుతుంది? 2 partsగా. దీనివల్ల ఏబి వల్ల. సో 2 parts కూడా ఏమవుతుంది? ఈక్వల్. అంటే ఈ యాంగిల్ ఈక్వల్. నెక్స్ట్ ఈ 2 ట్రయాంగిల్స్కి ఇదేంటిది? ఇది కామన్. ఏబి అంటే ఇది కామన్. సో దేర్ఫోర్ బై యూజింగ్ సైడ్ యాంగిల్ సైడ్. So by using side angle side congruence rule, these 2 triangles are congruent. So side angle side అనే congruence rule వల్ల ఈ 2 triangles ఏమవుతాయి? కాంగ్రెన్సీ అయితే కాంగ్రెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో కాంగ్రెన్సీ అయితే ఏమవుతాయి? వాటి యొక్క సైడ్స్ వాటి యొక్క యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో ఈ 2 ట్రయాంగిల్స్లో సైడ్స్ ఏముంటాయి? ఏసీ ఏడి, ఏబి కామన్. నెక్స్ట్ బీసీ ఇజ్ ఈక్వల్ బీడీ. ఈ 2 ఈక్వల్ అయితే ఏమైతే? సైడ్స్ కూడా ఏమైతే? ఈక్వల్. సో బీసీ ఇజ్ ఈక్వల్ బీడీ. ఓకే, సో వాట్ కెన్ యూ సే అబౌట్ బీసీ అండ్ బీడీ? సో బీసీ బీడీ ఏమైతే? ఈక్వల్. ఎలా ఈక్వల్ అయితే? బై యూజింగ్ కాంగ్రెన్సీ రూల్. సో దేర్ కరెస్పాండ్ సైడ్స్ అండ్ కరెస్పాండ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో హియర్ గివెన్ ACBD quadrilateral AC is equal BD. So AB bisect angle A. So that is angle A అనేది ఎన్ని పార్ట్స్ డివైడ్ అయ్యిందమ్మా? 2 parts. సో ఎలా? యాంగిల్ సిఏబి ఇజ్ ఈక్వల్ యాంగిల్ బిఏబి. ఓకే, సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏబిడి, ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఏబి, ఈ 2 ట్రయాంగిల్స్లో ఏసి ఇజ్ ఈక్వల్ ఏడి. నెక్స్ట్ యాంగిల్ సిఏబి ఇజ్ ఈక్వల్ యాంగిల్ బిఏబి. So 2 angles. Okay. Next AB is equal BAB.
AB is equal to AB. It is a common. It is a common side for this two triangles a common side. So therefore by using side angle side congruency rule, by using side angle side congruence rule, triangle ABC is congruent with triangle ABD. సో టూ ట్రయాంగిల్స్ అనేది కాంగ్రెన్స్ ఎలా బై యూజింగ్ సైడ్ యాంగిల్ సైడ్. సో ఈ రెండు కాంగ్రెంట్ అయితే ఏమైతే కరెస్పాండ్ సైడ్స్ అండ్ కరెస్పాండ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ కరెస్పాండ్ సైడ్స్ ఏముంటాయి? ఏసీ ఇజ్ ఈక్వల్ ఏబి, ఏబి ఇజ్ ఏ కామన్. నెక్స్ట్ సైడ్ ఏముంది? బీసీ ఇజ్ ఈక్వల్ బీసీ. So corresponding sides are equal.